అరెరెరెరే! భలే సమస్య వచ్చి పడిందే! అదేంటి వంట చేసుకుంటూ సమస్య వచ్చిందని అంటోంది? పిచ్చి గాని పట్టలేదుగా? అయ్యో రామా! ఎంత మాటన్నారు సుమి. ఇంకా పిచ్చేమీ పట్టలేదండి. మరెందుకు ఇదంతా అంటారా? నేను చెప్పానా? ఓరి నాయనో! మళ్ళీ మొదటికే వచ్చేసిందక్కో. ఈవినింగ్ టైంలో కర్రీ ఏం చెయ్యాలని అడిగితే ఏదో ఒకటి చేసేయి అనే డైలాగే వస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ ఒక్క ఆన్సర్తోనే నెట్టుకొస్తారా చెప్పండి? అయినా నాకు తప్పదు కదా! ఏం చేయాలి? మా ఇంట్లో దొంగల్లా దాక్కున్న 2 ఉల్లిగడ్డలు, 3 టమాటీలు, 4 పచ్చిమిర్చితో ఈరోజు టమాటా రైస్ చేశానండి. ఏదో ఒకటి చెయ్యి అన్నారుగా, మరి ఏదో ఒకటి చేసేయాలిగా. అరే! ఎంత తప్పు చేశానండి నేను. 3 కూరగాయలని హైలైట్ చేస్తూ, మనకు సువాసనిచ్చే కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని మర్చిపోయానేంటి? కొంపదీసి పగబడతాయా నా మీద? ఏదో ఒకటి చెయ్యి అన్నప్పుడు వచ్చే కోపం ఉంటుందండి. అబ్బా! మాటల్లో చెప్పలేం కదా! మీరు కూడా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారా? ఆల్మోస్ట్ టమాటా రైస్ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది. అందుకనే ప్రత్యేకంగా ఇదెయ్యాలి, ఇదెయ్యాలి, ఇదెయ్యాలని ఏం చెప్పట్లేదు. జస్ట్ చూపిస్తున్నాను అంతే మీకు. మనం తెలిసిన రెసిపీ గురించే ఇంత మాట్లాడుకుంటే, మనం మాట్లాడుకునేది ఎప్పుడండి? అందుకనే ప్రాసెస్ ఏమీ చెప్పట్లేదు. లేదు మీరు చెప్పి తీరాలి అంటారా? ఈసారికైతే నన్ను వదిలేయండి. నెక్స్ట్ టైం నుంచి చూసేద్దాం. మా అమ్మ వేరేటోళ్ళకి కర్రీ వేసిచ్చిన గిన్నెలు అవేవి వదిలేది కాదు. నన్ను పోయి తీసుకురమ్మని చెప్పేది. అప్పుడు నాకు అర్థం కాలేదు వాటి వాల్యూ ఏంటో. మ్యారేజ్ అయిన తర్వాత అర్థమైంది ఆ గిన్నెల వాల్యూ. ఏదైనా సరే నేను కూడా ఒక్కటి పోగొడతలేను ఇప్పుడు. నేనేంటి, చాలామంది ఆడవాళ్ళు కూడా ఇలానే ఉన్నారు. ఎవరేమన్నా సరే మనం మాత్రం ఏమాత్రం తగ్గకూడదు ఈ డబ్బాల విషయంలో. ఏదో ఒకటి చెయ్యి అనే వంట విషయానికి వచ్చేస్తే వంట అయితే పూర్తి కావడానికి వచ్చేసింది, కానీ ఈ ఉక్కబోతకైతే చికాకులేస్తుందండి బాబు. చిరంజీవి గారికి తెలుగులో నచ్చని ఒకే ఒక పదం క్షమించడం అయితే, నాకు మాత్రం నచ్చని ఒకే ఒక డైలాగ్ ఏదో ఒకటి చెయ్యి. ఈ డైలాగ్ ఇంటనే చికాకులేస్తుందండి బాబు. ఈ చికాకులన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. టమాటా రైస్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.